అలాంటి సందర్భంలో అంటే ఎవరైతే గంపాకృష్ణకి శ్రీ భరత్తో లేదా గంటా శ్రీనివాసరావు గారితో మీకున్న గతంలో ఉన్నటువంటి పరిచయం యాక్సెస్ మొత్తానికి అయ్యన్న పాత్రుడు గారు మిమ్మల్ని మీ విషయంలో డిఫర్ అవుతా వచ్చారు కదా, ఏంటి కారణం? అది లలిత్ కుమార్ గారికి సపోర్ట్ చేస్తూ మీ విషయంలో డిఫర్ అవడానికి ఏంటి? లేదు, అది యాక్చువల్గా బయట ఉన్న ఏమంటారు దాన్ని పుకారు తప్పించి దాంట్లో నిజం లేదు. దాంట్లో ఏంటి అంటే వాస్తవం ఏంటి మీరు వాస్తవం ఏంటంటే నేను ఒక సందర్భంలో ఆయన సార్ని కలిశాను, ఒక గంట సేపు ఆయనతో పాటు కూర్చున్నాను. ఆయన నాకు ఆ రోజు చెప్పింది ఏంటంటే ఆయనకి నాకే తెలుసు, మేము ఇద్దరం ఉన్నాం. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఏం వ్యతిరేకించడం లేదు. ఆయన ఏమంటున్నాడంటే ఇద్దరిని ఇలాగ ఆవిడ ఇన్ఛార్జ్గా ఉంది, మిమ్మల్ని తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాలు చేయమంటారు, ఇది కరెక్ట్ కాదు. ఇద్దరు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. సో ఇద్దరిలో ఎవరికొకరికి నిర్ణయించి పార్టీ చెప్తే రెండో వాళ్ళకి ఒకరికి టికెట్ ఇస్తే రెండో వాళ్ళకి ఏం చేస్తుందని పార్టీ చెప్తే ఇద్దరు కలిసి పని చేసుకుంటారు కదా. ఇద్దరిని ఇలాగా మీకు చెప్పకుండా వాళ్ళకి చెప్పకుండా ఇలాగ కంటిన్యూ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆయన ఏమన్నాడంటే ఎవరికి టికెట్ ఇచ్చినా సరే రెండో వాళ్ళు సపోర్ట్ చేసే విధంగా పార్టీ కోఆర్డినేట్ చేస్తే ఇబ్బంది ఉండదు. ఆ విధంగా నువ్వు అధిష్టానాన్ని కొంత ప్రెజర్ పెట్టు, సార్తో కానీ లేకపోతే చిన్నతో కానీ మాట్లాడు, నేను కూడా అదే చెప్పాను అని చెప్పాడు. అంతేగాని గంపకృష్ణకి ఎందుకంటే నాకు వ్యతిరేకించడానికి ఏమీ లేదు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారితో ఉన్న పరిచయాలంటే ఇక్కడికి రాకముందు కూడా మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్తో కలిసి దగ్గరగా పనిచేసాం. నేను అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినప్పుడల్లా ఆయన ఏ రోజు ఆయన్ని మేము వచ్చినప్పుడు ఆయన్ని కలుస్తుంటాం, ఆత్మీయత ఎక్కువ ఉంటుంది. మేము ఒక్కొక్కసారి మేమే ఏదైనా ఆయన బిజీ ఉంటాడేమని మేము మర్చిపోయినా సరే ఆయనే ఒక్కొక్కసారి ఫోన్ చేసి ఆప్యాయంగా చూస్తారు. అది ఇప్పుడున్న పరిచయం కాదు కదా, ఇంతకు ముందున్న పరిచయాల దృష్టి అంతే అది జరుగుతుంది. ఓకే, అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి వలన ఉత్తరాంధ్రలో ఎక్కడైతే నేను రాజధాని పెట్టాలనుకున్నాను కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పెట్టనివ్వలేదని చెబుతున్నారు. అందుకని ఉత్తరాంధ్ర ప్రజలు నేను రాజధాని తెస్తానంటే వద్దన్నారు కాబట్టి మీరందరూ వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయాలంటున్నారు. ఏమంటారు? ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే ప్రసక్తే లేదు. ఎందుకు నమ్మరు అంటే ఎప్పుడు నమ్ముతారు? గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇప్పుడు వరకు నెరవేర్చలేదు. ఇప్పుడు సరే నేను రాజధాని ఉత్తరాంధ్రకి తీసుకొస్తాను, విశాఖపట్నం రాజధాని పెడతాను అన్నాడు. మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉన్నప్పుడు నేను రాజధానికి కట్టుబడి ఉన్నాను, 33,000 సరిపోదు, ఇంకా అవసరమైతే ఎక్కువ ల్యాండ్ ఎక్వైర్ చేయండి, 100% నేను సపోర్ట్ చేస్తున్నాను మరి అన్నాడు కదా. మరి ఎవరితో మాట తప్పినట్టు? మాట తప్పారు కదా. మరి పోలవరం నిర్మాణం ఏమైంది? ఆ రోజు అసలు నిలువ నీడలేక, ఎంప్లాయీస్ కూర్చోడానికి బిల్డింగ్స్ లేక, అసెంబ్లీ ఏర్పాటు లేక మనం మా రాష్ట్రం గెంటివేయబడ్డది. అలాంటి సందర్భాల్లో అన్ని ఏర్పాట్లు చేసి 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. పోలవరం నిర్మాణం లేదు, రాష్ట్ర రాజధాని పూర్తి చేయలేదు, జాబ్ క్యాలెండర్ లేదు, సిపిఎస్ రద్దు లేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను గ్రామాల్లో ఆడపిల్లల కన్నీరు చూశాను, మద్యపానం తాగి ఇబ్బందులు పడుతున్నారు. నేను వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తాను, చెయ్యకపోతే మేము ఓటు అడగమని చెప్పిన మంత్రి రోజా గారు, కొడాల నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏం చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము ఓట్లు అడగము అని చెప్పారు. ఈరోజు మద్యపానం మీద వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడంటే ఎలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందో జనాలకు అర్థమవుతుంది. అంతేకాకుండా రాజధాని విషయంలో మీరు ఎన్నికలు కరెక్ట్గా ఒక నెల ముందు చూస్తే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం విషప్రసారం చేస్తుంది ఏమని, రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తారని, మేము ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాం. మీరు ప్రతి మంత్రి, రోజా, కొడాల నాని గారు, అందరూ రోజా గారితో అందరూ ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న ప్రతి మంత్రి కూడా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేది ఆయన వెళ్ళిపోతాడు. అసలు ఇల్లు కట్టుకున్నాం మేము, ఎంత విషప్రచారం ఇక్కడే ఉన్నాం. మరి ఈ రోజు ఈ మినిస్టర్లు ఎవ్వరు కూడా ఎందుకు మాట్లాడటం లేదు? మీరు అడిగితే తిడతారు. వాళ్ళకి ఏంటంటే మనం ఏదైనా ప్రశ్న ఇస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఎదురుదాడికి దిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే, అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద
ఉత్తరాంధ్రలోకి తీసుకొచ్చి రాజధాని పెడతారన్నది కేవలం ఒక బూటకం. రాజధాని కట్టలేడు కాబట్టి ఏదో ఒక పేరు చెప్పి కాలయాపన చేసి ఈ 5 సంవత్సరాలు గడిస్తే మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ ఇంకొక 50,000 కోట్లు ఎలా దోచుకోవాలన్న ప్రణాళిక తప్పితే ఎలాంటి నిజం లేదు అనేది విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ మహిళలు కానీ ఎవ్వరు. ఓకే, గొంపకృష్ణ గారు, అంటే ఈ ఇష్యూలో ఎన్ఆర్ఐస్ ఎలా చూస్తున్నారు? అంటే జనరల్గా మీరు అక్కడ ఉన్నారు, ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది అనుకుంటున్నారు? 19 నుంచి 24 వరకు ఏం జరిగింది అనుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా చూస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా చూస్తున్నారు? అంటే దీన్ని 14తో మనం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీతో ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేశాను. మీరు ఎన్ఆర్ఐలుగా మీ అమరావతి కట్టుబడి ఉన్నారా లేదన్న దాని మీద మేము ఒక వీడియో చేసాం. అప్పుడు కూడా మేము క్లియర్గా చెప్పాం. ఆ రోజు మనం విడిపోయినప్పటికీ నిజంగా మన ఎంప్లాయీస్ కూర్చోడానికి బిల్డింగ్స్ లేదు, అసెంబ్లీ లేదు, అసలు రాష్ట్రానికి ఆదాయ వనరులు లేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా సారకు ఉన్న అనుభవంతో అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఈ రోజు వీళ్ళు కూర్చుంటున్న అసెంబ్లీ మనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన టైంలో కట్టిందే కదా. 25,000 కిలోమీటర్లు రోడ్లు వేయగలం కదా. అమరావతిలో చాలా వరకు పూర్తి చేయగలిగాం కదా. పోలవరం నిర్మాణం పూర్తి చేశాం కదా. ఇంత చేసి అన్ని సెటప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సెటప్ చేసి మీకు అప్పచెప్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజల నుంచి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలన్న ప్రణాళిక వాళ్ళ వైసీపీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర వరకు వాళ్ళ ఆదాయ వనరులు సొంత ప్రయోజనాలు తప్పితే ఈ రాష్ట్రాన్ని ఒక విధంగా ఒక మెట్టు పైకి ఎక్కించాం, లేదా ఇలాంటి కంపెనీలు తీసుకొచ్చాం, లేదా ఇలాంటివి చేసాం అని చెప్పడానికి వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు.